పర్వాలేదమ్మా, 4 డబ్బులు ఎక్కువిస్తే వాళ్లే సీట్ అరేంజ్ చేస్తారు. పర్వాలేదు, నువ్వు పద. అమ్మా అది నువ్వు బయలుదేరే వరకు నాక్కూడా తిరుపతి వెళ్లాలనే ఆలోచనే లేదు. నువ్వు తిరుపతి అనగానే నాక్కూడా రావాలనిపించింది. నాక్కూడా భగవంతుడి దర్శనం చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇంకేం ఆలోచించకుండా బయలుదేరిపోయాను. పద బయలుదేరదాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు లక్ష్మమ్మతో పాటు యమునమ్మ గారు కూడా వెళ్తామంతండి. ఎలాగైనా ఆపాలి. లక్ష్మి నిన్నే. పద లక్ష్మి. భలేవారమ్మ గారు, ఇప్పుడు మీరు లక్ష్మమ్మతో బయలుదేరితే మీరు ఇబ్బంది పడిందే కాక లక్ష్మమ్మను కూడా ఇబ్బంది పెట్టేస్తారు. నేనేం ఇబ్బంది పెడతాను పండు? అసలే తిరుపతిలో చలికి జనాలు ఉడుకుపోతున్నారట. ఎటు చూసినా పొగమంచు కమ్మేస్తుందట. ఇలాంటి సమయంలో మీరు వెళ్ళడం కరెక్టా అమ్మగారు? అంటే మీకు మామూలుగానే ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అలాంటిది ఇలాంటి వాతావరణంలో వెళ్తే ఇంకేటైనా ఉందా అమ్మగారు? అంటే ఇక్కడ అందరము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాం. అక్కడ లక్ష్మమ్మ ఒక్కదేగా, మీతో ఎంత ఇబ్బంది పడిపోద్దో. నిజమే పండు, నేనంత దూరం ఆలోచించలేదు. మీరు ఆలోచించేలా చేయడానికి నేను ఉన్నాను కదా అమ్మగారు. అవును లక్ష్మి, నేను అనవసరంగా అక్కడికొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టేస్తాను. నేను నా ప్రయాణాన్ని ఆపుకుంటానులే, నువ్వెళ్ళు. ఏమైందిరా? కరకు కరకు, నువ్వు నిజంగా నా కోసం వచ్చావు తల్లి? అల్లుడు గారు, మీరు నా కోసం అమెరికా నుంచి వచ్చారా? ఇదంతా కళ నిజమా? అమ్మో, ఇది కళ కాదు, నిజమే. అమ్మా అమ్మా కరకు, నిన్ను చూసి ఎన్ని రోజులైంది తల్లి. మీరిద్దరూ అక్కడ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని తలుసుకొని రోజంటూ లేదు తెలుసా తల్లి? ఉండండి. గౌరీ 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 గౌరీ, ఎక్కడున్నావే? గౌరీ, త్వరగా రావే. గౌరీ, ఏంటయ్యా ఎక్కడున్నావా? రా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా? రా, చెప్తా. ఏంటి హడావుడి? ఏమైందయ్యా? రా. ఏమైందయ్యా? కనకం, అమ్మా కనకం, అమ్మా, మీ నాన్న రోజు నీకోసం ఏడుస్తున్న ఏడుపు నీకు వినిపించిందా? తను కారుస్తున్న కన్నీళ్ళు నీకు కనిపించాయా? అందుకేనా అల్లుడు గారిని తీసుకుని మరి మా కోసం వచ్చావు? చాలా సంతోషంగా ఉంది బాబు. పెద్దమ్మా, ఒరే శంకరం, ఒరే వెంకట్రావు, రాజేశ్వరత్త, రండి రండి.
అందరూ త్వరగా రండి. మా ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. త్వరగా రండిరా. చూడండి చూడండి రా, నా కూతురు అల్లుడు అమెరికా నుంచి వచ్చారు. నన్ను చూడ్డానికి వచ్చారు. అమెరికాలో ఉంటున్నారు, అంత త్వరగా ఎందుకు వస్తారు, అంత ఖర్చు పెట్టుకుని ఎలా వస్తారని మీరందరూ ఎన్ని మాట్లాడినారా? చూసారా, నా కూతురు అల్లుడికి నన్ను చూడాలనిపించింది. అమెరికా నుంచి విమానంలో వచ్చారా? చూడండి. పెద్దమ్మా, నువ్వు కూడా చూడు. పోన్లేరా, కూతురు అల్లుడు అని ఓ తెగ కలవరించావు. ఇప్పటికైనా దిగులు పడ్డం మానేసి సంతోషంగా ఉండు. చూడు బాబు, నా అల్లుడు బంగారం, నా అల్లుడు వజ్రం, నా కూతుర్ని ఎంతో గొప్పగా చూసుకుంటున్నాడని మా ఆదికేశవ ఎంతో మురిసిపోయాడు. కాని మీరు వాడి కళ్ళ ముందు లేరనే దిగులు మాత్రం వాడి మనసును తినేసేది. ఈరోజు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. ఒరేయ్, దంపతుల్ని వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడతావేంట్రా? లోపలికి తీసుకెళ్ళు. అవునవును.